నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా పనిచేస్తున్నాయని చెప్పారు. దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్రం కొత్త పాలసీ తెచ్చిందన్నారు కేంద్ర మంత్రి షెకావత్. పశ్చిమ బెంగాల్ హిందువులకు రక్షణ లేకుండా పోయిందన్నారు కాషాయ లీడర్లు. దేశ సంపదను గత యూపీఏ పాలకులు యథేచ్ఛగా దోచుకున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అనవసరం రాద్ధాంతం చేస్తుందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా పనిచేస్తున్నాయని చెప్పారు. రాహుల్, సోనియా గాంధీ అవినీతికి పాల్పడుకుంటే న్యాయస్థానంలో నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు అశ్విని వైష్ణవ్. कांग्रेस के लोग नेशनल हेराल्ड के मामले में एक तरीके से एक ऐसा निम्न स्तर की राजनीति कर रहे हैं। ये राजनीतिक मसला नहीं है, ये भ्रष्टाचार का मसला है और कांग्रेस को इसको ओन करना चाहिए. నేషనల్ హెరాల్డ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్. ఈ కేసులో సోనియా, రాహుల్ బెయిల్పై బయట ఉన్నారని చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా వారికి ఉపశమనం దక్కలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరించినా నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు రవిశంకర్ ప్రసాద్. कानून अपना काम कर रहा है, द लॉ इज टेकिंग इट्स ओन कोर्स. हम बीजेपी की ओर से सोनिया गांधी और राहुल गांधी और कांग्रेस पार्टी से सवाल पूछना चाहते हैं, क्या कानून को अपना काम नहीं करना चाहिए? क्या हजारों करोड़ की संपत्ति पर अगर आपने गलत तरीके से, गैर कानूनी तरीके से षड्यंत्र करके कब्जा कर लिया तो क्या इस पर चुप रहना चाहिए? यही तो बड़े सवाल है. ఆధునిక టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకుంటే అద్భుతాలు చేయొచ్చన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. గుజరాత్లోని లోథలలో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ను సందర్శించారు. యువతకు చరిత్ర తెలియచేయడానికి ఎన్ఎంహెచ్సి మ్యూజియం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డిజిటల్ యుగంలో భారత్ అన్ని రంగాల్లో రాణిస్తుందన్నారు జయశంకర్. देखिए, नई जनरेशन, जो मेरा अनुभव है, नई जनरेशन को दुनिया के साथ एंगेज करने में बहुत उत्साह है. दुनिया में एक लीडिंग पावर बने और जो युवा पीढ़ी के लिए हम ग्लोबल वर्क प्लेस तैयार कर रहे हैं. దేశంలో పర్యాటక రంగాన్ని కేంద్రం ప్రమోట్ చేస్తుందన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. దీనికోసం కొత్త పర్యాటక విధానం తెస్తున్నట్లు చెప్పారు. ఎకో టూరిజం అనేది స్థిరమైన పర్యాటకంలో ఒక భాగం అన్నారు. ప్రధాని మోదీ ప్రేరణతో లైఫ్ మిషన్ ను పర్యాటక మంత్రిత్వ శాఖ స్వీకరించడానికి సిద్ధంగా ఉందన్నారు షెకావత్. Ecotourism is a part of sustainable tourism, but the overall tourism should become a tourism industry and the stakeholders, with the partnership of the stakeholders, the overall tourism should become sustainable. जो मिशन लाइफ का उद्घोष उन्होंने दुनिया के सामने किया है, उसको ओन करके आगे बढ़ाने के लिए टूरिज्म मिनिस्ट्री भी तैयार है और पूरी तरह से काम करेगी. ఢిల్లీ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు ఆ రాష్ట్ర సీఎం రేఖా గుప్తా. గత ఆప్ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే కేంద్రం పథకాలను అమలు చేయలేదని చెప్పారు. దీంతో హస్తినా ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేస్తున్నట్లు తెలిపారు సీఎం రేఖా గుప్తా. दिल्ली को वर्षों के इंतजार के बाद मिली है, उसके क्रियान्वयन के लिए जनता तक जल्द से जल्द सभी कार्ड बनके पहुंच जाए, इसके लिए आज की हमने ये मीटिंग रखी. हम नहीं चाहते कि किसी भी कारण से एक दिन का भी समय वेस्टेज न हो और पूरी की पूरी टीम, पूरी की पूरी सरकार इस काम पे आज से जुट जाएगी. పశ్చిమ బెంగాల్ హిందువులకు రక్షణ లేకుండా పోయిందన్నారు బీజేపీ నేత సువేందు అధికారి. సీఎం మమతా బెనర్జీ సరిగా స్పందించడం లేదన్నారు. వక్ఫ్ సవరణ చట్టం గురించి ముస్లింలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు బీజేపీ నేతలు.